అమరావతి రైతులకైతే ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, అమరావతి రైతులు ప్రభుత్వానికి అమరావతి డెవలప్‌మెంట్ కోసం వాళ్ళ పొలాలను ఇవ్వటం అయితే జరిగింది. దీనికోసం రిటర్నబుల్‌గా ప్రభుత్వం వాళ్ళకి అక్కడ ఫ్లాట్‌లను కేటాయించడం జరిగింది. కానీ ఒక 156 మంది రైతులు ఈ వచ్చినటువంటి ఫ్లాట్‌లు మాకు ఇబ్బందిగా ఉంది. అక్కడ వీధిపోటు ఉంది అని చెప్పి తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే వీళ్ళకొచ్చినటువంటి ఫ్లాట్‌లు పడమర దిక్కు, దక్షిణం దిక్కు, అలాగే ఆగ్నేయం దిక్కు ఉండి వీధిపోటు ఉండేలాగా కనబడుతుంది. సో, దీనికి అసలు సాధారణంగా వీధిపోటు ఉంటే అక్కడ అశుభం అని, అనుకూలంగా ఉండదు, సానుకూలంగా జరగదు ఏది అన్న ఉద్దేశంతో రైతులు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఆలోచించి సానుకూలంగా స్పందించి ఈ ఏదైతే ఫ్లాట్‌లని ఇబ్బంది పడుతున్నారో ఆ ఫ్లాట్‌లను తిరిగి తీసుకొని ప్రత్యామ్నాయంగా ఆల్టర్‌నేట్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి ఈరోజు ఒక జీవో రిలీజ్ చేసింది. అంతేకాకుండా జీవోని రిలీజ్ చేసిన తర్వాత ఈ ఆల్టర్‌నేటివ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాటరీ విధానంలో ఇస్తామని చెప్పి జీవోలో చాలా క్లియర్‌గా మెన్షన్ చేసింది. అంతేకాకుండా జీ రిజిస్ట్రేషన్‌కి అయ్యేటువంటి ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమరావతిని అభివృద్ధిని పరిగెత్తించే పనిలో ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపథంగా చెప్తుంది. సో, ఇది ఈ వీడియోలోని మరి నేను చెప్పాలనుకున్నాను. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.